రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మోడల్ స్కూల్లో జేవీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు ధనంజయ్, మోడల్ హైస్కూల్ ప్రిన్సిపల్ గోపి, జేవీఆర్ సొసైటీ అధ్యక్షుడు రాములు, డాక్టర్ జాన్సన్, స్థానిక కేసీ తండా సర్పంచ్ సుజాత మోతిలాల్, ఉప సర్పంచ్ రవినాయక్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వ్యక్తులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు ఈ రోజు డ్రగ్స్ బారిన పడకుండా పూర్తి అవగాహనతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని కోరారు. విద్యార్థులకు విద్యార్థి దశ ఎంతో కీలకం. ఈ దశలో ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలని తెలిపారు. తెలంగాణ పోలీసులు పూర్తి అవగాహనతో అవేర్నెస్ కల్పిస్తున్న డ్రగ్స్ మాఫియా విద్యార్థులను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసి సమాజ సేవలో భాగంగా జేవీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్ సుజాత మోతిలాల్, మోడల్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచిన వారికి 5,000 ప్రోత్సాహకంగా ఇస్తామని తెలిపారు. జేవీఆర్ సొసైటీ అధ్యక్షుడు జేవీ రాములు, డాక్టర్ జేవీఆర్ గౌరవ అధ్యక్షుడు జాన్సన్, మోడల్ సమూహుల్ ప్రిన్సిపల్ గోపి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్, ఎస్ఐ ధనుంజయ, మాజీ జెడ్పీటీసీ యాచారం జంగయ్య, కేవీఆర్ సొసైటీ ఆర్గనైజర్ రామ్దాస్, సభ్యులు బాలరాస్వామి, రాజేష్, చైతన్య ప్రసాద్, సంజయ్, లడ్డు పాల్గొన్నారు. విఐపీలు రావడం జరిగింది. మరి బిడ్డల జీవితాల్లో మరి ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, మరి ఎన్ని ప్రాణాలు పోతున్నాయో, ఎంత బలహీనమైపోతున్నారో తల్లిదండ్రుల ఆవేదన మరి రోజు నిత్యము పేపర్లో చూస్తూ ఉంటున్నాం. ఇవి హైదరాబాద్ నగరాన్ని నుంచి గ్రామాలకు పాకి గ్రామాల్లో ఉన్న యువతను పెడదోవ పట్టిస్తూ మరి వ్యసనాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలని మరి డ్రగ్స్ వద్దు యువత ముద్దు అనే నినాదంతో మా జేవీఆర్ సొసైటీ పక్షాన అవేర్నెస్ ప్రోగ్రాం మరి ఈ యొక్క మహేశ్వరం మండల పరిధిలో ఉన్నటువంటి మోడల్ అండ్ జూనియర్ కాలేజీ ఆవరణలో 500 మంది విద్యార్థులతో ఈనాడు అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి పోలీస్ శాఖ వారు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, అనేకులు పెద్దలు, గౌరవనీయులైన అధికారులు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో డ్రగ్స్ అనేవి ప్రపంచమంతటా చాలా ఎక్కువగా ప్రాబ్లంగా ఉన్నది. దీని గురించే ఇప్పుడు మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు పక్కనున్న కంట్రీని ఆక్యుపై చేశారు. తర్వాత కొలంబియా, మెక్సికో ఈ కంట్రీస్ కూడా వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మన దేశంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఉన్నది. నిన్నటి దినమున జమ్మూ కాశ్మీర్లో 100 మంది ఇమాంలు దీనికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పి ఓటు తీసుకున్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉన్నది. పాన్ షాపుల్లో చాలా చోట్ల డ్రగ్స్ అమ్ముతున్నారు. చిన్నపిల్లలు వాటిని తెలియక ఉత్సుకతతో వాటిని తీసుకొని వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇది మరి ముఖ్యంగా ఎవరైతే రెగ్యులర్గా స్కూల్కి రాక ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పిల్లలు ఎక్కువగా దీనికి ఆకర్షితులు అవుతున్నారు. దానివల్ల వాళ్ళు ఒకసారి దాని ఉచ్చులో పడితే మళ్ళీ నార్మల్ కావడం దాదాపు